చెప్పారు అంటే చేస్తారంతే. ఆయన రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని సంక్షేమ పథకాలని రూపకల్పన చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించారో మనం చూసాం. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకే డబ్బులు జమ అయ్యే విధంగా సుమారు 3 లక్షల కోట్లకు పైగా ఏ రకంగా అందించారో మనం చూసాం. అలాగే సంక్షేమ పథకాల ద్వారా సుమారు 2 లక్షల కోట్లకు పైగా ఏ రకంగా ప్రజలకు అందించారో మనం చూసాం. మహిళల రక్షణ భద్రత కోసం దిశ యాప్ని తీసుకురావటం, అలాగే నామినేటెడ్ పదవుల్లో మహిళలకి 50% అవకాశం కల్పించడం, సంక్షేమ పథకాల్లో 90% మహిళలే లబ్ధిదారులుగా ఉండే విధంగా చూడటం, మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి అన్ని గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి ఏ రకంగా చేపట్టుకుని ముందుకు నడిపించారో మనం చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య పేదరికం అని ఆయన గమనించి సంక్షేమం అనేది తాత్కాలికమైనటువంటి సహాయం మాత్రమే, దీన్ని తొలగించాలి, పేదరికాన్ని తొలగించాలి అంటే విద్య ఒక్కటే మార్గం అని చెప్పి ఆయన గట్టిగా నమ్మి లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి పేద